ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ స్వార్థ రాజకీయాలను పెంచి పోషించే వైసీపీ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని కడప నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డప్పగారి మాధవి పేర్కొన్నారు. ఆదివారం కడపలో వారు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 10వ డివిజన్ ఎన్జీఓ కాలనీలో ఈరోజు గడప గడపకు ఈ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ప్రజల నుంచి విశేష స్పందన ఉంది. ఈరోజు రాష్ట్రంలోని పరిస్థితులు అలాగే నియోజకవర్గంలోని పరిస్థితులను చూస్తే నిశ్శబ్ద విప్లవం మొదలైంది. గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు వాళ్ళు పడుతున్న కష్టాలని ఎప్పుడు అవకాశం వస్తుంది, ఈ యొక్క ప్రభుత్వాన్ని వాళ్ళు గుణపాఠం చెప్పాలని వాళ్ళు ఉన్నారు రెడీగా. ఆ విధంగానే ఈరోజు ఇంకా 40 రోజుల్లో ఎలక్షన్ వస్తుంది. ఈరోజు మీరు ముఖ్యంగా చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు 151 మంది ఆయనతో కలిపి ఎమ్మెల్యేలు విపరీతంగా అవినీతి చేసి ప్రజల సొమ్ము దోచుకొని అరాచకాలు చేసి అలాగనే ప్రతి ఒక్క వ్యవస్థలో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయినారు. ఈరోజు చూస్తే మన సెక్రటరియట్ తనఖా పెట్టుకొని డబ్బులు తెచ్చుకునే పరిస్థితికి గవర్నమెంట్ వచ్చిందంటే ప్రజల్లో చదువుకున్న వాళ్ళకు కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా ఈ ప్రభుత్వంలో ఉంటే మన జీవితాలు నాశనం అవుతున్నాయని. అలాగనే ఈ సందర్భంగా ప్రజలకు నేను నా విజ్ఞప్తి కూడా చేస్తున్నాను. మన రాష్ట్ర భవిష్యత్తు కోసము మన పిల్లల భవిష్యత్తు కోసము ఈసారి ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది. ఈసారి ఓట్లు ఒక దుర్మార్గుడికి అలాగనే రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళకి మధ్య జరుగుతున్న పోరు, స్వార్థంతో రాష్ట్రాన్ని దోచేసుకొని మళ్ళీ ఇంకొకసారి సిద్ధం అంటూ మొదలయ్యి ఈరోజు ఎన్నికలకు మళ్ళా సంయుద్ధమయ్యాడు. ఈరోజు మీరు గమనిస్తే కడప నియోజకవర్గంలో ఎంత దుర్మార్గం నడుస్తుందంటే మా యొక్క బ్యానర్లు కానీ ప్యాంప్లెట్లు కానీ మొత్తం చించుకుంటా స్టిక్కర్లు చించుకుంటా తిరుగుతున్నారు. అలాగనే కార్పొరేషన్లోని ఉద్యోగులను వాడుకొని ఈ బ్యానర్లు స్టిక్కర్లు చించడము అలాగే మా పోస్టర్స్ మీద సున్నం వేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వైసీపీ వాళ్ళకి వర్తించదా? ఎందుకు వర్తించదు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బ్యానర్లు కడప నియోజకవర్గం నిండా ఉన్నాయి. అవెందుకు తీసేయట్లేదు? ఎన్నికల కోడ్ వస్తూ ఉంది అని చెప్తూ మాయమాటలు చెప్తూ తెలుగుదేశం కార్యకర్తల్ని ఒక దౌర్జన్యమైన వాతావరణంలో బెదిరిస్తున్నారు. మరి ఇదే ఒక రూల్స్ కార్పొరేషన్ వాళ్ళకి కానీ పోలీసులకు కానీ ఎవరికైనా కానీ ఈ యొక్క పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళ బ్యానర్లు కనపడతలేవా? ప్రజలు నిశితంగా దీన్ని గమనిస్తున్నారు. ఈరోజు వాళ్ళ బ్యానర్లు మా యొక్క పోస్టర్స్ మీద సున్నం వేస్తారు కానీ ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీని చెరిపోయే పరిస్థితి లేదు. దాన్ని ఏమీ చేయలేరు ఏ వ్యక్తి కూడా. డెఫినెట్గా ఈసారి ఇంకా 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి రాబో చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని అదే తెలుగుదేశం జనసేన యొక్క సంయుక్త పోరాటంతో గుమ్మడి ప్రభుత్వం తీసుకొచ్చేసి కడప నియోజకవర్గంలో కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలిచి చరిత్ర సృష్టిస్తామని తెలియజేస్తాం.